ఓం శ్రీ మాత్రే నమః. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగా చాలా కాలం జరిగింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. ఒక ఆయన ఏమన్నాడంటే, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చుని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేమికి వరం కావాలో కోరుకో అని అడిగింది. బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు తల్లి, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు తల్లి అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెప్తాను విను అని చెప్పింది. హిమవత్ పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీ కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణిగారు కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజుగారి అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిట్రా అబ్బాయి అని అడిగి తెలుసుకో. ఆ మాట చెప్పి దేవి అదృశ్యమైంది. బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చటరాడుతుంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం స్వామి, దారి తప్పిపోయినట్టున్నారు, ఈ ఊరు కాదా, ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రంగా అడిగాడు. హేమవత పర్వతం దగ్గరికి పోవాలి అని బ్రాహ్మణుడు చెప్పాడు. అప్పుడు ఆ బోయవాడు, స్వామి, దారి తప్పి ఆమడ దూరం వచ్చేశారు. సాయంత్రం అయిపోయింది. పులులు సింహాలు ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చేయడం మంచిది కాదు. పొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగండి అన్నాడు బోయవాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోవడానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు. చేను వద్దకు వెళ్ళటంతోటే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినవి నా చేలో ఉన్నవి, కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి కొత్త కుండ లేకపోయింది. మేము వాడిన కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తింటాడో లేదో, ఎలాగా మరి అని ఆలోచించాడు. ఇది గమనించిన బ్రాహ్మణుడు, నాయనా, నాకేమీ వద్దోయ్, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయింది, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుడిని పస్తు పెట్టి పడుకోమంటం మనస్సు ఒప్పుకోలేదు. అందుచేత ఇతను చాపరపప్పు పుట్టతేనె తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చి ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు, అయ్యో, కింద పడుకోకండి స్వామి, పులులు వస్తాయి అని చెప్పి అతని పొలంలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు. బోయవాడు అలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాబట్టి తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు వేశాడు. అంతలో ఎక్కడి నుండో ఒక పులి వచ్చి
పాపం ఆ బోయవాడి మీద పడి చంపివేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకుని తన మూలాన పాపం ఆ బోయవాడు పులివాత పడ్డాడు అని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బ్రాహ్మణునితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి, మీకు హేమవతానికి దారి చూపిస్తాను రండి అని ఆయనను తీసుకువెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి బోయవాని భార్య భర్తతో పాటు సహగమనం చేసేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ బాధపడుతూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజుగారిని చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు అందుకు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామలాంటి పిల్లవాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవానికి వల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు: 10 నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళి చారెడు చారెపప్పు, పొట్టె తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి. ఈ మాత్రపు దానికే ఈ రాజుగారికి కుమారుడనై పుట్టి రాజ్యమేలబోతున్నాను. ఒక్కసారి అన్నదానం చేసిన దానికే గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం దక్కుతుందో మీరే ఊహించండి అని చెప్పాడు. ఇలా చెప్పేసిన ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరగని పసిపాపలాగా ఏడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పి ఆ దంపతులు అప్పటి నుండి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి చెంది పుత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. ఈ కథ విన్నారు కదా. ఆ బోయవానికి అన్నదానం చేసిన ఒక్క పూటకే ఎంత పుణ్యం దక్కిందో అలాగే ఆ బ్రాహ్మణ దంపతులకు కూడా ఎంతో పుణ్యం దక్కింది. కనుక లేనివారికి అన్నదానం సమర్పించటం వల్ల మనకు వచ్చే పుణ్యం చాలా గొప్పది. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయిన నమః. పూర్వం హిమాలయ పర్వతాలలో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన్న అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో నగరాలను దాటుకుంటూ కాశీనగరానికి వచ్చి చేరింది. అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలో అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది. ఆ ఆకలి తీర్చుకోవడానికి ఆ అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకుని తింటూ పొట్ట నింపుకునేది. ఇలా మెతుకులు వేరుకుంటూ తింటూ దానికి తెలియకుండానే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండేది. అలా చాలా కాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణం చెందిన తరువాత నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. 2 కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించి ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. బృహద్రథుడు పెరిగి పెద్దవాడైన తర్వాత రాజకుమారుడుగా రాజ్యాభిషేకం చేశారు. బృహద్రథుడికి త్రికాల జ్ఞానత ఉండేది. భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్ళెదుటే ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలనకుడుగా పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాల జ్ఞానత, పూర్వజన్మ స్మృతి ఆ నోట ఈ నోట చేరి ప్రజలందరికీ చేరింది. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజుగారి మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ ఇంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు. కొందరు మునులు ధైర్యం చేసి ఒకరోజు రాజుగారి దగ్గరకు బయలుదేరి వచ్చారు. మునులందరికీ రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను సమర్పించి నమస్కరించాడు.
యోగక్షేమ పరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాల జ్ఞానత పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు. అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదు స్వామి, తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞాలు కానీ క్రతువులు కానీ కూడా ఏమీ లేవు అని అన్నాడు. ఆ మాటలు విన్న మునులు ఆశ్చర్యపోయారు. వారి ఆశ్చర్యాన్ని గమనించిన బృహద్రథుడు మళ్ళీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని, ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణ చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి 2 కల్పాల పాటు స్వర్గసుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, అన్నపూర్ణాదేవికి ఇంతటి మహత్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ విశ్వనాథ అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం చేయటం వల్ల తనకి యోగం కలిగిందని, కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం, కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికి వెళుతుందని చెప్పాడు. కాశీ అన్నపూర్ణ తల్లి, విశ్వేశ్వరుడు నమ్ముకున్న భక్తులకు కొంగు బంగారం లాంటివారు. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయిన నమః.